హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. అయితే ఏంజల్ వన్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. సో నేను డిస్క్రిప్షన్లో ఏంజల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అందులో. సో ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజల్ వన్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా మెయిన్ టాపిక్లోకి వచ్చినట్టయితే బేసిక్ ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. ఫోకస్ అయితే ఇద్దరి మీద ఎక్కువగా ఉంది. ఒకరు నీరజ్ చోప్రా, ఇంకొకరేమో వినేష్ పోగత్. నీరజ్ చోప్రా మీద ఎందుకు అంత ఫోకస్ ఉందంటే ఆబ్వియస్లీ సింగిల్ త్రోలోనే ఫైనల్కి వెళ్ళిపోయాడు. సో డెఫినెట్గా గోల్డ్ మెడల్ కొడతారనే నమ్మకం అయితే ఉంది కాబట్టి. సో ఇంకా వినేష్ పోగత్ కూడా చాలా మందిని ఓడించింది. అంతెందుకు వరల్డ్ నెంబర్ 1 రెజ్లింగ్ ఛాంపియన్ ఓడించింది. 2020 టోక్యో ఛాంపియన్ ఓడించి క్వార్టర్ ఫైనల్స్లో తను సెమీఫైనల్స్కి వచ్చింది. సెమీఫైనల్స్లో కూడా ఉక్రెయిన్ మెంబర్ని ఓడించింది. చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్స్, బట్ వాళ్ళందరినీ కూడా ఓడించుకుంటూ వచ్చింది. సో ఆబ్వియస్లీ ఆవిడ మీద కూడా ఫోకస్ చాలా ఎక్కువగానే ఉంది. సో ఆవిడ డెఫినెట్గా ఫైనల్లో కొడుతుంది, గోల్డ్ మెడల్ తీసుకొని వస్తుంది అనే ఫోకస్లో చాలామంది అయితే ఉన్నారు, చాలా గట్టిగా నమ్ముతున్నారు కూడా. సో ఆ టైంలో ఆవిడకి సంబంధించిన ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగిందనే చెప్పాలి. అదేంటంటే ఆవిడని ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి ఒలింపిక్స్ కమిటీ వాళ్ళు కంప్లీట్గా డిస్క్వాలిఫై చేసేయడం జరిగింది, తీసేయడం జరిగింది. అంటే దానికి రీజన్ ఏంటంటే ఆవిడ ఇప్పుడు 50 కేజీల కాంపిటీషన్లో పోటీ చేస్తుంది కదా. సో ఆ 50 కేజీల కాంపిటీషన్లో పోటీ చేస్తున్నప్పుడు వెయిట్ కరెక్ట్గా 50 కేజీలే ఉండాల్సి ఉంటుంది. 50 కేజీలు తక్కువ ఉండకూడదు, 50 కేజీలకు ఎక్కువ ఉండకూడదు, కరెక్ట్గా 50 కేజీలు ఉండాల్సి ఉంటుంది. సో బేసిక్గా అందుకని ఈ ఒలింపిక్స్లో పోటీ చేసే వాళ్ళందరికీ కూడా ప్రాపర్ డైటీషియన్స్, ప్రాపర్ కోచెస్ ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి, ఎవ్రీ 1 అవర్కి చెక్ చేస్తూనే ఉంటారు వెయిట్ కోసం. సో అంత పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. 50 కేజీలు అంటే 50 కేజీలే ఉండాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆవిడ్ని ఒలింపిక్స్ ఫైనల్ రౌండ్కి పంపించే ప్రాసెస్లో ఆవిడ వెయిట్ని చెక్ చేస్తున్న టైంలో ఆవిడ 50 కేజీల 100 గ్రాములు ఉంది ఆవిడ. సో ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 100 గ్రాములు ఎక్కువ ఉంది ఆవిడ. సో అందువల్ల ఆవిడని డిస్క్వాలిఫై చేసేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు దీని గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయమే. వినేష్ పోగత్ ఉమెన్స్ రెస్లింగ్ 50 కేజీ క్లాస్ నుంచి డిస్క్వాలిఫై అయింది. చాలా ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళ టీము రాత్రంతా కూడా, బట్ అయినప్పటికీ మార్నింగ్కి తన 50 కేజీల కంటే కొన్ని గ్రాములు ఎక్కువ ఉందంట. సో అందుకని తననైతే డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ప్రస్తుతానికి మేము ఎలాంటి కామెంట్స్ కూడా చెయ్యట్లేదు అని అయితే తెలియజేశారు. అలాగే ఇండియన్ గవర్నింగ్ బాడీ ఏమని చెప్పిందంటే ఇండియన్ టీం మొత్తాన్ని కూడా మేము ఏమని రిక్వెస్ట్ చేస్తున్నామంటే వినేష్ పోగత్ యొక్క ప్రైవసీని రెస్పెక్ట్ చేయండి, తనని ప్రస్తుతానికి ఎక్కువ డిస్టర్బ్ చేయకండి, అండ్ మీరు కూడా మిగతా వాటి మీద ఫోకస్ చేయండి, తనని కూడా ఫోకస్ చేయనివ్వండి అన్నట్టుగానే చెప్పారు. సో ప్రస్తుతానికైతే ఇండియన్ గవర్నమెంట్ మొత్తం అందరితో కూడా మాట్లాడుతున్నారు యాజ్ ఆఫ్ నో. అంటే ఏదో ఒకటి చేసి ఆవిడని మళ్ళీ కాంపిటీషన్లో తీసుకొని వెళ్ళడానికి, పంపించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మోడీ గారు పర్టికులర్గా ఇన్వాల్వ్ అయ్యి మరీ ఆవిడని ఎలాగైనా సరే పంపడానికి అయితే చూస్తున్నారు. సో ఆల్రెడీ దీని గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా చాలా న్యూస్లు వచ్చాయి. అండ్ న్యూస్ బాడీస్ ఉంటాయి కదా, అంటే ANI లాంటి వాటిలో కూడా దీని గురించి ఆర్టికల్స్ అయితే వచ్చాయి. మోడీ గారు పర్టికులర్గా తనని ఎలాగైనా సరే మళ్ళీ కాంపిటీషన్లోకి పంపడానికి గవర్నమెంట్ తరపున ఎంత వీలైతే అంత చేయడానికి అయితే ట్రై చేస్తున్నారని కూడా ఆల్రెడీ ఆర్టికల్స్ వచ్చాయి. సో అదైతే నడుస్తుంది ప్రస్తుతానికైతే. సో అదనమాట సిచ్యువేషను. ఇంకా డిస్క్వాలిఫై అయిపోయింది. బేసిక్గా ఈవిడికి ఇదేం కొత్త కాదంట, ఇంతకు ముందు కూడా సేమ్ ఇలాగే జరిగిందంట ఆవిడ. అంటే బేసిక్గా ఒలింపిక్స్ రిలేటెడ్గా అంతకుముందు కొన్నిసార్లు టెస్టింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా ఆవిడని సెలెక్ట్ చేయడానికి ముందు. సో అలా టెస్టింగ్లు చేస్తున్న టైంలో కూడా ఆవిడ అంతకుముందు 53 కేజీల వెయిట్ దాంట్లో ఆవిడ పోటీ చేయడానికి అని చెప్పి టెస్ట్ చేస్తున్న టైంలో సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసిందంట ఒలింపిక్ క్వాలిఫైయర్స్లో. చాలా ఎడ్జ్లో మిస్ అయిందంట ఆవిడ, లేదంటే అప్పుడు కూడా ఇలాగే ప్రాబ్లం అయ్యేదంట. సో ఈవిడ ఇంతకు ముందు కూడా ఇలాగే చేసేది. సో ఆవిడ వెయిట్ గురించి అంత ఎక్కువగా ఫోకస్ చేయదు అన్నట్టుగా అయితే ఇప్పుడు మనకి ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. సో ఎకనామిక్ టైమ్స్లో. సో అదన్నమాట సిచ్యువేషను. సో ఇంకా మరి ఇంకేమవుతుంది, మ్యాక్సిమం డిస్క్వాలిఫై అయిపోయినట్టే. ఇంకా నాకు తెలిసి క్వాలిఫై అవ్వడం కష్టం, ఎంత గవర్నమెంట్ చెప్పినప్పటికీ కూడా కష్టమే. సో ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఒపీనియన్ నెంబర్ 1 ఏంటంటే ఇది రైటే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఎందుకంటే అది ఒలింపిక్స్ రూల్, అది ఖచ్చితంగా మ్యాండేటరీ, ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. అందుకే కదా అంత కష్టపడి అంత ఫోకస్డ్గా వెయిట్ మేనేజ్మెంట్ అనేది చూసుకుంటారు.
సో కోచ్ కానీ అంటే పక్కన ఫిజిషియన్స్ కానీ డైటీషియన్స్ కానీ అందరూ కూడా చూసుకునేది అందుకే కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బట్ అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగా? ఒలింపిక్స్ అంటే చిన్న ఈవెంటా కాదు కదా, చాలా పెద్దది కదా, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల వాళ్ళ అజాగ్రత్త వల్ల ఇదంతా కూడా జరిగింది. ఏదో ఒక్క ఫుడ్ ఐటమ్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా సరిపోద్ది, అంతే కదా. ఒక ఫుడ్ ఐటమ్ చిన్నది తీసుకున్నా చాలు 100 గ్రాములు పెరిగిపోతాం మనం. సో ఒలింపిక్స్కి వెళ్ళేవాళ్ళు అంత జాగ్రత్త మెయింటైన్ చేయాలి. మనం ఎట్ట తిన్నా ఏం కాదు, మనం తింటూ ఉంటాం తిరుగుతూ ఉంటాం అయిపోద్ది మనకి అలా మనకి ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్ళే అథ్లెట్స్ కాబట్టి అథ్లెట్స్ అంతే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 50 కేజీల కాంపిటీషన్లో వాళ్ళు పోటీ చేస్తున్నామంటే 50 కేజీలే ఉండాలి. ఎందుకంటే రెజ్లింగ్ కదా ఇది. సో ఒకరి వెయిట్ ఎక్కువ ఉండి ఒకరి వెయిట్ తక్కువ ఉంటే అది కరెక్ట్ కాదు కాబట్టి సో 50 కేజీలు అనేది పెడతారు పర్ఫెక్ట్గా. 60 అంటే 60, 53 అంటే 53, 52 అంటే 52 అలాగే ఉంటుంది అనమాట. సో అలా లేదు ఇక్కడ సిచ్యువేషను. సో అందుకని ఆవిడనైతే డిస్క్వాలిఫై చేశారు. మరి రూల్ ప్రకారంగా అయితే మాత్రం డిస్క్వాలిఫై చేయడం కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ క్వార్టర్ ఫైనల్స్లో గెలిచింది, సెమీఫైనల్స్లో గెలిచింది, మన పొరపాటున అక్కడ ఓడిపోయింది అనుకుందాం, క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది అనుకుందాం. సో ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఇప్పుడు వినేష్ మీద గెలిచింది అనుకుందాం అవతల టోక్యో ఛాంపియన్, సో తను ఉండాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉందనుకుందాం. సో తను ఇప్పుడు సెమీఫైనల్స్ ఆడుతుందంటే మనం ఒప్పుకోం కదా. సో సేమ్ కైండ్ ఆఫ్ సినారియో అనమాట. సో రూల్ ప్రకారం అయితే మాత్రం డెఫినెట్గా డిస్క్వాలిఫై అయిపోవడం అనేది కరెక్టే. బట్ బాధాకరమైన విషయం అంటే మనకి గోల్డ్ వస్తుంది ఆర్ అట్లీస్ట్ సిల్వర్ వస్తుందని కన్ఫర్మ్ అయిపోయి కూర్చున్న టైంలో అట్లా పోవడం అనేది డెఫినెట్గా బాధే. బట్ ఇంకా చేసేది ఏం లేదు, రూల్ ప్రకారం అయితే అదంతే. ఇంకా అయితే కొంతమంది ఏమంటున్నారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇదంతా కూడా కావాలని చేయించారు, గవర్నమెంట్ ఇదంతా కావాలని చేయించింది అంటున్నారు. అంటే వాళ్ళ పాయింట్ ఏంటి అంటే ఇక బేసిక్గా అంతకుముందు ఈ వినేష్ పోగత్ తర్వాత వేరే వాళ్ళు వీళ్ళందరూ కూడా యూనో ఒక పర్సన్ మీద, ఒక బీజేపీ ఎంపీ మీద వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే లైంగిక దాడులు చేశాడు వీళ్ళందరి మీద కూడా అని చెప్పి అతని మీద కేసు వేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పెద్దగా ధర్నాలు ఇవన్నీ కూడా చేశారు, వాళ్ళ మెడల్స్ నీళ్ళలో పడేస్తామన్నారు, ఇవన్నీ కూడా చేశారనమాట. సో అన్నీ కూడా జరిగాయి కదా. సో ఇప్పుడు ఒకవేళ ఈ అమ్మాయి మళ్ళీ గెలిచినట్టయితే అప్పుడు ఆ పర్సన్ మీద ఎంక్వైరీలు వేయించాల్సి ఉంటుంది. సో ఆ పర్సన్ జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని ఈ అమ్మాయిని గెలవనివ్వకుండా చేయడం కోసం కావాలనే ఈ అమ్మాయి వెయిట్ పెరిగిపోయేటట్టుగా చేశారు. ఈ అమ్మాయికి ఇచ్చే ఫుడ్ కావాలనే ఎక్కువగా ఇచ్చారు. సో అందుకే దీని వెయిట్ పెరిగిపోయింది ఇలా కూడా చెప్తున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా వినిపిస్తుంది. బట్ నాకైతే అదంత నిజం అనిపించట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ డెఫినెట్గా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది, అంటే ఇన్వాల్వ్ అవుతుంది, గట్టిగా ట్రై చేస్తోంది ఎలాగైనా సరే ఆ అమ్మాయిని మళ్ళీ కాంపిటీషన్లో పంపడానికి. సో వాళ్ళే చేసి వాళ్ళే అంతలా పంపరు. అండ్ పోనీ నటిస్తున్నారు అనుకోవడానికి అంత అవసరం లేదు. ఇప్పుడు ఇది చెప్తున్నాను కదా, ఇప్పుడు అది చేయాలనుకుంటే నీరజ్ చోప్రా విషయంలో కూడా చేయొచ్చు, మిగతా వాళ్ళ విషయంలో కూడా చేయొచ్చు, ఎవరి విషయంలో అయినా చేయొచ్చు. సో అది వాస్తవం నేను అనుకోవట్లేదు. జస్ట్ ఏంటంటే అది ఒక పొలిటికల్ ఎజెండాతో వచ్చిన రూమర్ అంతే అనిపిస్తుంది, అంతే, అంతమించి ఇంకేం లేదు. బట్ డెఫినెట్గా చెప్తున్నా, రెజ్లర్ తప్పేది అండ్ పక్కన ఉన్న కోచింగ్ స్టాఫ్ తప్పేది. డెఫినెట్గా వాళ్ళు ఒలింపిక్స్ అంటే చిన్న ఈవెంట్ అనుకుని ఉంటే కాదు కదా, దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లా తీసుకోలేదు. సో రూల్ ప్రకారం అయితే మాత్రం అది రైటే. సో ఒలింపిక్స్ టీం అని కూడా మనం అనడానికి లేదు, ఒలింపిక్స్ వాళ్ళు ఏదో ఇండియా మీద కక్ష కట్టి ఇట్లా చేస్తున్నారు అనడానికి కూడా లేదు. సో అది రూల్ ప్రకారం చేశారు అంతే. ఇంకా అది ఇంకా మనమే వాళ్ళని కూడా తప్పడానికి అయితే లేదు. సో అది సిచ్యువేషన్. సో ఇది గైస్ మరి సిచ్యువేషన్. మరి మీరేమనుకుంటున్నారు? నేనైతే మాత్రం రూల్ ప్రకారమే జరిగింది అండ్ రెజ్లర్ అండ్ తర్వాత స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్స్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.